నాయుడు గారు అమరావతి నుండి సింగపూర్ వెళ్ళాడట. ఆ సింగపూర్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక దరిద్రుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వారి ఇంటికి వెళ్ళాడట, చూశాడట చంద్రబాబు నాయుడు గారు. అయ్యా సింగపూర్ మంత్రి, నీ ఇల్లు చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది నీ ఇల్లు, ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇల్లు ఎలా కట్టావయ్యా అని అడిగాడంట. అయితే చంద్రబాబు నాయుడు గారిని పైకి తీసుకెళ్ళి, అదిగో దూరంగా కనపడుతుంది కదా ఒక ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడే పనిలో పనిగా సరిపోతుంది కదా, కమిషన్తో ఈ ఇల్లు కట్టేశానని చెప్పాడంట. అది విని చంద్రబాబు నాయుడు గారు అమరావతి వచ్చాడు. కొంతకాలానికి ఆ సింగపూర్ మంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కట్టుకుని ఇల్లు చూసి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీ ఇల్లు నా ఇల్లు కంటే బ్రహ్మాండంగా ఉంది, ఎలా కట్టావయ్యా అని అడిగాడంట. అక్కడికి తీసుకెళ్ళి, అదిగో మీకు కనపడుతుంది కదా అమరావతి, అది కట్టేటప్పుడే ఇది కడుతున్నా అన్నాడంట. అదేంటండి అక్కడ అమరావతి లేదుగా అన్నాడు. అరే మీకైనా ప్రాజెక్టులో ఉండి కట్టావు, నేను లేని అమరావతి కూడా మీకు చూపించి ఇల్లు కడుతున్నా అని చెప్పాడంట. అంటే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అవినీతికి పరాకాష్ఠకి ఇది ఒక ఉదాహరణ. అలా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా నీరు పెట్టడం వచ్చా? రాదు. కానీ నీచపు పనులు చేయడం వచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా నారు పోయడం వచ్చా? రాదు. కానీ నేరం చేయడం వచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్ప కొట్టడం రాదు, కానీ కుతంత్రాలు చేయడం వచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ధర ఇవ్వడం రాదు, కానీ మసిపూసి మారేడుకాయ చేయడం వచ్చు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి రైతులంటే ఏ రోజు కూడా ఇష్టం లేదు. అందుకే మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ తీసుకొస్తా ఉంటే ఆ ఉచిత విద్యుత్లో మీరు ఆ కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలనేటువంటి వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి ఈరోజు రైతు మహాశైలందరికీ చెబుతున్నా, అతని పేరు నారా చంద్రబాబు నాయుడు కాదు, నీరో చంద్రబాబు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. దాంతోపాటు పెద్దలందరూ చాలా మంది మాట్లాడుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎటువంటి తప్పు చేయకపోయినా వందలాది రోజులు జైల్లో వేసి ఆయనకి ఇబ్బందులు గురి చేస్తే దాన్ని చూసి కడుపు మండి కోపం కట్టలు తెంచుకొని మాలాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసినటువంటి ప్రతి పోలీసు అధికారిని, ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మేము అంతకంతకు బదులు తీర్చుకుంటామని చెబితే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమంటాడు, ఈనాడు కిరణ్ ఏమంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరిస్తున్నారు అని అంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రప్పా రప్పా అంటున్నారు. అయ్యా రాధాకృష్ణ, అయ్యా ఈనాడు కిరణ్, మేము బెదిరించడం లేదు, మేము హెచ్చరించడం లేదు, మీకు భగవద్గీత బోధిస్తున్నాం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఉంటుంది అని మీకు చెబుతున్నాం. యదా రాజా తదా ప్రజ అని చెబుతున్నాం. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మా కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి మా కార్యకర్తల్ని పడుకోబెట్టి మా కార్యకర్తల అరికాళ్ళ మీద పోలీసు లాఠీలతో మీరు విధ్వంసం చేశారు కదా, మీరు ఇబ్బందులు పెట్టారు కదా, దానికి మాత్రమే బదులు తీర్చుకుంటాం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీకారం తీర్చుకునేటువంటి మనసున్నవాడు కాదు, పథకాలు ఇచ్చేటువంటి మనసున్నవాడు అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి రైతులందరూ ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, దారుణాలు, దౌర్జన్యాలు ఉన్నా వాటన్నిటినీ దిగమింగుకొని ఉన్నాడు. ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకుండా ఉంటాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతాడు. కాబట్టి 2029 ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఆతృతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని మీకు మనవి చేస్తున్నా. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరనేటువంటి ఏకైక కారణంతో కొంతమంది మాట్లాడుతున్నాడు. ఏమేం మాట్లాడుతున్నారు? కిరాకార్పు అని ఎవడు మాట్లాడుతున్నాడు, వాడెవడో సీమరాజా అని ఎవడు మాట్లాడుతున్నాడు, లేకపోతే వాడెవడో అమ్మంబాబు గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులని నోటికొచ్చినట్టు
మాట్లాడుతున్నారా మీరు? ఏముందనే ధైర్యంతో మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు మా వెనకాల ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో మాట్లాడుతున్నారా? అదే చంద్రబాబు నాయుడు గారు 56 రోజులు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనేటువంటి విషయంతో మీరు మాట్లాడుతున్నారా? అలాంటి పవన్ కళ్యాణే నడి రోడ్డు మీద పడుకున్న విషయాన్ని మీరు మర్చిపోకండి. నా వెనకాల నారా లోకేష్ ఉన్నాడు అని మీరు మాట్లాడుతున్నారా? అటువంటి నారా లోకేషే నడి రోడ్డు మీద కూర్చొని బావురుమని ఏడ్చిన విషయాన్ని మర్చిపోకండి. కేంద్ర ప్రభుత్వమో మరొకరున్నారో మాట్లాడుతున్నారా? కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించి ఢిల్లీ పీఠాన్ని గజగజ ఉడికించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారని మర్చిపోకండి. కేవలం అధికారం లేదనేటువంటి ఏకైక కారణంతో జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులని మీరు నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు కదా. వచ్చిన రోజు వచ్చినప్పుడు, అధికారం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా స్పందిస్తున్నటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ, ఈ కార్యక్రమాన్ని, ఈ కార్యకర్తల యొక్క బాధని, ఈ కార్యకర్తల యొక్క అభిష్టాన్ని రేపొద్దు రానున్న రోజుల్లో ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారో, పల్నాటి సింహంగా పేరొందినటువంటి పిన్నెల్లి బ్రదర్సో ఖచ్చితంగా కార్యకర్తల యొక్క అభిష్టాన్ని, వారి గౌరవాన్ని, వారి మర్యాదని, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు చేస్తున్నటువంటి దాష్టికాన్ని వారు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ మా కార్యకర్తలకు కూడా గిఫ్ట్ ఇవ్వాలని ఈ విధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కూడా కోరుకుంటూ, రైతులు పడుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్ని, ఈ దుర్భర పరిస్థితుల్ని ఈ కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో, ఆ సంకల్పంతో అంబటి మురళీ గారు చేసినటువంటి ఈ కార్యక్రమం నిజంగా శతదా సర్వదా సతస్తదా అందరూ గుర్తుంచుకోవాల్సిన కార్యక్రమం. ఈ రోజు మీ అందరికీ గుర్తు చేస్తున్నా, అంబటి మురళీ గారు 45 డిగ్రీల ఈ ఉష్ణోగ్రతలో గుంటూరు కలెక్టరేట్ నడిబొడ్డున రైతులకు అన్యాయం జరుగుతుందని మురళీ గారు ఇక్కడ ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్లో వెళ్ళి సింగపూర్లో ఐస్ క్రీమ్ తింటున్నాడు. 95 లక్షల రూపాయలు ఖర్చు చేసి టికెట్లు కొని ఇక్కడి నుంచి గట్టి చట్నీ ఇక్కడ దొరకలేదని అచ్చెన్నాయుడు సింగపూర్ వెళ్ళి అక్కడ కులాసాలు చేస్తున్నాడు. ఎక్కడున్నాడు? పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించి రాసులు పోసి కళ్ళల్లో ఉంచుకొని అన్నమో రామచంద్ర కష్టపడేటువంటి దానికి ₹1 డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి రైతులు పొన్నూరు నియోజకవర్గంలో ఉంటే ఏం చేస్తున్నాడయా పొన్నూరు శాసనసభ్యుడు? పొన్నూరు శాసనసభ్యుడు ఎక్కడున్నాడయా? పొన్నూరు శాసనసభ్యుడు 4 గోడల మధ్య మంచి ఏసీ వేసుకుని సంగం డైరీకి తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కాంట్రాక్ట్ తీసుకుని ఈరోజు దుల్లిపాల నరేంద్ర గారు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా తన ఎమ్మెల్యే పదవిని ఎంజాయ్ చేస్తున్నాడు. సింగపూర్లో ఉండేటువంటి వ్యక్తి కాదు అంబటి మురళీ గారు. ఏసీ గదుల్లో ఉండేటువంటి వ్యక్తి కాదు అంబటి మురళీ గారు. అంబటి మురళీ గారు రైతులకి, విద్యార్థులకు, యువతకు, యువజనులకు, కార్మికులకు, కర్షకులకి అందరికీ పొన్నూరు నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో, ఆయన సూచన మేరకు ఈరోజు రైతుల కోసం దీక్ష చేస్తూ, ధర్నా చేస్తూ ఈరోజు నిలబడినటువంటి అంబటి మురళీ గారు ముఖ్యమో, లేకపోతే ఏసీ రూమ్లో ఉన్నటువంటి ధూళిపాల నరేంద్ర గారు ముఖ్యమో ఒకసారి పొన్నూరు నియోజకవర్గాల రైతులు, ప్రజలు, ఓటర్లు ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి రైతులకి, విచ్చేసినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్, జై జగన్.